అదే కాకుండా B6 అనేటువంటి విటమిన్ తీసుకోవటం వల్ల కూడా కొంత వికారం తగ్గొచ్చు. తినగానే పడుకోకుండా ఒక గంట సేపు అలా కూర్చుని ఉంటాం. పడుకున్నప్పుడు కడుపులోని యాసిడ్ పైకి రాకుండా ఛాతీ ఎత్తుగా ఉండేలాగా దిళ్ళను పెట్టుకుని పడుకోవటం కూడా కొంతవరకు ఈ వికారం వాంతుల నుంచి తప్పించుకోవడానికి వీలవుతుంది. కొంతమందికి వాసనలు కూడా గిట్టవు. కొన్ని వాసనలు చూడగానే పదార్థాల వాసన కొంత వికారం వాంతుల్ని తెప్పిస్తుంది. అలాంటప్పుడు కొంచెం చల్లగా ఉన్నటువంటి పదార్థాలని తింటే కొంత వికారం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి కూడా చేయొచ్చు. ఇలాగూ ప్రెస్ చేయటం వల్ల ఇటు కానీ ఇలా నొక్కటం వల్ల యాక్యుప్రెషర్ అంటాం దీనివల్ల కూడా వికారం వాంతులు తగ్గుతాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఈ వికారం వాంతుల నుంచి తప్పించుకోవటం, వికారం వాంతులు ఉన్నప్పుడు తల్లికి సరిపడా పోషకాహారం లోపలికి వెళ్ళదు కనుక తల్లి మీద ఆధారపడి పెరుగుతున్నటువంటి గర్భస్థ శిశువు పోషకాహార లోపాలకు గురవుతుంది. శిశువు యొక్క అవయవాలు ఏర్పడేటువంటి దశలో సరైనటువంటి పోషకాహారం అందకపోతే కొన్ని వైకల్యాలు రావచ్చు. అంతేకాకుండా జీవిత పర్యంత ఆరోగ్యాన్ని అది దెబ్బతీయవచ్చు. అంచేత తల్లి గర్భంతో ఉన్నప్పుడు తినే ఆహారం మీద గర్భస్థ శిశువు జీవిత పర్యంత ఆరోగ్యం ఆధారపడుతున్నటువంటి అవగాహనతో గర్భవతులందరూ కూడా తగినంత పోషకాహారాన్ని తినటానికి ప్రయత్నించాలి.